హలో పేరెంట్స్. సో సివియర్ ఇన్ఫెక్షన్ల జాబితాలో ఇంకొక మెయిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే మెదడు వాపు. చాలామంది పేరెంట్స్కి భయం కూడా హై ఫీవర్లో బ్రెయిన్కి ఏమన్నా అయిపోతుందేమో. యాక్చువల్లీ ఇది అపోహ. అంటే లైక్ హై ఫీవర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అన్నది జరుగుతుందా అంటే అలా ఏం జరగదు. ఈవెన్ 104, 105 ఫీవర్ ఉన్నా ఆ ఫీవర్స్కి వేరే కారణాలు అంటే ఐదర్ రొంపో లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్సో లేకపోతే మలేరియానో ఇలా ఉన్నప్పుడు యూజువల్గా జస్ట్ డిగ్రీ ఆఫ్ ఫీవర్ బట్టి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం అంటూ ఏమీ జరగదు. కాకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో పర్టికులర్ ప్రెడిలిక్షన్ బ్రెయిన్ అయి ఉంటుంది. అంటే ఎవ్రీ ఆర్గానిజంకి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది, బాడీలోకి వెళ్ళాక అది ఎటు వెళ్ళాలి అని. అలాగా మెదడు వాపు కారణమయ్యే ఐదర్ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ మన బాడీని అటాక్ చేసినప్పుడు మెయిన్ సిమ్టమ్స్ అన్నీ బ్రెయిన్ రిలేటెడ్గా ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి? లక్కీగా బ్యాక్టీరియాతో కూడిన మెదడువాపు అన్నది చాలా చాలా తగ్గుతూ వస్తుంది ఆఫ్ లేట్. ఎందుకంటే మంచి వ్యాక్సిన్స్ వచ్చాయి, గవర్నమెంట్ కవరేజ్ కూడా చాలా హైగా ఉంది ఇప్పుడు ఈవెన్ మారుమూల పల్లెటూళ్ళలో. కాబట్టి మనం ఏమైతే నెలన్నర, 2వ నెల, 3వ నెలలో ఇంజెక్షన్స్ పిల్లలకి వేస్తారో 1.5 ఇయర్ మళ్ళీ 5 ఇయర్స్, ఇందులో చాలా వరకు బ్యాక్టీరియల్ మెదడువాపుని అరికట్టగలిగే వ్యాక్సిన్స్ అన్నీ ఇప్పుడు పిల్లలకి వేస్తున్నారు. అంటే న్యూమోకోకల్, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా ఇవన్నీ ఆల్రెడీ వేయడం జరుగుతుంది. సో అవి వేస్తే ఇంకెవ్వరికి మెదడు వాపు రాదా అంటే అలా కాదు, కానీ మ్యాక్సిమం బ్యాక్టీరియాలని మనం అరికట్టగలుగుతున్నాం. ఇంకా కొన్ని రేర్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే మెనింగోకోకల్ బ్యాక్టీరియా అని ఉంటాయి, దానికి కూడా ఇంజెక్షన్ ఉంది, వ్యాక్సిన్. సో హై రిస్క్ జోన్స్లో లేకపోతే హై రిస్క్ గ్రూప్స్లో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్న పిల్లల్లో డెఫినెట్గా దాన్ని వేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళలో అది ఆప్షనల్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే దెర్ విల్ బి లాట్ ఆఫ్ వైరసెస్ ఏవైతే మెదడువాపు కారణం అవ్వచ్చు. కొన్ని పేర్లతో చెప్పాలి కామన్వి అంటే మెయిన్గా ఎక్కువ మంది వినేది జపనీస్ ఎన్కెఫలైటిస్ అనే వైరస్, అలాగే వెస్ట్ నైల్ ఎన్కెఫలైటిస్ వైరస్ అని కొత్త కొత్త వైరస్లు కూడా కొన్నిసార్లు ఎన్కెఫలైటిస్ ప్రిడామినెంట్గా ఉన్నవి వస్తూ ఉంటాయి. సో వీటి లక్షణాలు ఏంటి అన్నది తెలియాలి పేరెంట్స్కి. సో హై గ్రేడ్ ఫీవర్తో పాటు మెయిన్ లక్షణం ఏంటంటే పిల్లలు చాలా చాలా మగతగా ఉంటారు. అంటే నార్మల్గా కూడా మగతగా ఉంటారు కదండి ఫీవర్లో. అంటే అది ఎలా అంటే ఫీవర్లో ఉన్నప్పుడే, ఫీవర్ తగ్గిన వెంటనే వాళ్ళు లేచి నవ్వుతున్నారు, ఆడుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు, ఓకే అన్నం తినట్లేదు సరిగా బట్ ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడే డల్ అవుతున్నారు, అది పర్వాలేదు. కానీ ఫీవర్ ఉన్నా లేకున్నా ఈవెన్ ఆ మధ్య టైంలో కూడా ఓన్లీ పడుకునే ఉంటున్నారు, చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మీరు అడిగిన దానికి సమాధానం జస్ట్ ఊ, వద్దు ఇలాగే చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉండి సివియర్ కైండ్ ఆఫ్ హెడేక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తల చాలా పగిలిపోయేంత నొప్పి వస్తుందని చిన్న పిల్లలు అన్నారంటే దాన్ని డెఫినెట్గా సీరియస్గా తీసుకోవాలి. అలాంగ్ విత్ ఈ రెండు వాంతులు అవుతున్నాయి, చాలా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం, అంటే దూరంగా చాలా పెద్దగా వాంతులు అవుతున్నాయి. ఈ ట్రయడ్ ఏదైతే ఉందో మెడ వెనకాల భాగంలో చాలా నొప్పి వస్తుంది అంటున్నారు, హెడేక్ ఉంది అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి. వీటితో పాటు మగతగా ఉంటున్నారు, ఎక్కువ మాట్లాడలేదు. ఈ లక్షణాలు ఉంటే డెఫినెట్గా ఇమీడియట్గా సంప్రదించండి డాక్టర్ని. చిన్న చిన్న వైద్యాలు ఆర్ సెల్ఫ్ మెడికేషన్ చేస్తూ టైంని వేస్ట్ చేసుకోకూడదు. 4th పాయింట్ ఏంటంటే ఇలా ఉన్న కేసెస్లో ఒకవేళ ఫిట్స్ కానీ వస్తే డెఫినెట్గా ఇంకా ఎటువంటి ఆలస్యం మీరు చేయకూడదు. ఆల్రెడీ ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఫిట్ కూడా వచ్చింది. ఈవెన్ ఒక్క ఫిట్ వచ్చినా సరే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని ఎలా నిర్ధారిస్తారంటే 2-3 రకాల పరీక్షలు ఉంటాయి. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్. క్లినికల్గానే మాకు తెలిసిపోతూ ఉంటుంది, మెడని ఇలా వంచినప్పుడు చాలా సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది, లైట్ని వీళ్ళు చూడలేరు. హార్ట్ రేట్, బీపీ వీటన్నిటిలో కూడా మాకు కొన్ని క్లూస్ వస్తూ ఉంటాయి, వీళ్ళకి మెదడులో ప్రెషర్ పెరుగుతుంది అని. ఈ లక్షణాలు ఉన్న పిల్లల్లో బాగా సీరియస్గా ఉంటే డైరెక్ట్గా ఎంఆర్ఐ స్కాన్కి పంపించేస్తాము. ఎంఆర్ఐలో మనకి కొంచెం వరకు మెదడువాపు లక్షణాలు తెలిసిపోతాయి. అంటే మెదడులో వాపు ఉందని కానీ ఒక పర్టికులర్ ఏరియాలో స్పెసిఫిక్గా ఏమైనా సిగ్నల్ చేంజెస్ ఉన్నాయని కానీ అలా ఈజీగా తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే మెదడు వాపుకి వెన్నుపూసలోంచి నీరు పరీక్ష. ఏదైతే మన వెన్నుపాము ఉంటుందో అందులో ఒక చిన్న లేయర్ ఉంటుంది, దాని చుట్టూ వాటర్ ఉంటుంది, అంటే సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంట. అది మన బ్రెయిన్ నుంచే వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనమాట మనకు. అందులో ఇన్ఫెక్షన్ ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఇన్ఫెక్షనే ఉందని. సో ఆ కణాలని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 మెయిన్ పరీక్షలు. ఒకవేళ వీళ్ళకి ఫిట్స్ కూడా ఉంటే ఈఈజీ అలాంటి పరీక్షలు కూడా అవసరం అవుతాయి. దీంట్లో మెయిన్ ప్రమాదం ఏంటంటే కొన్నిసార్లు ఈ ఫిట్స్ చాలా విపరీతంగా వస్తాయి, అంటే ఎవ్రీ గంటకే వచ్చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఫిట్కి మధ్యలో పేషెంట్ ఇంకా డిటీరియేట్ అయిపోతూ ఉంటారు. బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ
కోమాలోకి వెళ్ళిపోవడం, అన్‌కాన్షియస్ అయిపోవడం, ఈవెన్ రెస్పిరేటరీ ప్యాటర్న్ మారిపోవడం, వెంటిలేటర్ సపోర్ట్ లేకుండా బ్రీత్ చేయలేకపోవడం, బీపీ డౌన్ అయిపోవడం ఇవన్నీ జరగచ్చు. సో ఈ లక్షణాలు ఉంటే ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌కి వెంటనే రండి. మంచి వైద్యం వాటికి కూడా ఉంది. సీరియస్‌గా ఉంటారు. బట్ స్టిల్ మన ప్రయత్నం మనం చేస్తే చాలా వరకు ఈ ప్రమాదం నుంచి మనం మళ్ళీ బయటికి కోలుకోవచ్చు.